ఓం శ్రీమాత్రే నమః. మన రాశి చక్రంలో ఉన్న 12 రాశుల వారికి ఈరోజు ఏ విధమైన ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయో, ఏ రంగు దుస్తులు ధరించడం వల్ల ఈరోజు వారికి మంచి జరగబోతుందో అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా మన ఛానల్లో రోజువారీ రాశి ఫలితాలు అయితే వస్తాయి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. పనిచేసే చోటులో సీనియర్స్ నుండి ఒత్తిడి మరియు ఇంటిని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల కొంత ఒత్తిడికి గురవుతారు. అందువల్ల మీకు చికాకు వస్తుంది. డిస్టర్బ్ చేసి పనిని ఏకాగ్రత లేకుండా చేస్తుంది. మీరు కార్డ్స్ బాగా ఆడితే ఈరోజు మీరు సొమ్ములు బాగా సంపాదించుకోగలుగుతారు. ఈరోజు మీరు మీ శ్రీమతితో కలిసి సినిమా హాల్కి లేదా డిన్నర్కి వెళ్ళడం వల్ల మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేస్తుంది. ఈరోజు మీరు విలువైన కానుకలను అందుకుంటారు. తొందరగా పని పూర్తి చేసుకుని తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు చాలా బాగుంటుంది. ఇది మీకు ఆనందాన్ని మరియు మీ కుటుంబ సభ్యులకు ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. ఈరోజు మీ ప్రాజెక్ట్ పనులలో మీ జీవిత భాగస్వామి పాడు చేస్తారు. కాబట్టి ఓపిక కోల్పోకుండా మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ బయట పెట్టడం వల్ల మీరు మంచి మంచి ఫోటోలు తీస్తారు. ఈరోజు ఆరోగ్యం చాలా బాగుంటుంది. సంపద తక్కువగా కనిపిస్తుంది. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, వైవాహిక జీవితం అంతా అనుకూలంగానే ఉండబోతుంది. ఇక మన రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది. మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. ఈ రాశికి చెందిన వారు మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి, పుస్తకాలు చదవడానికి, మీ ఇష్టమైన పాటలను వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామికి మీకు వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని మీరు చెప్పే విషయాల్ని పట్టించుకోరు. దీనివల్ల వారు మీ యొక్క కోపానికి గురవుతారు. ఈరోజు ప్రేమ సంబంధిత విషయాలు, వైవాహిక జీవితం సాధారణంగా కనిపిస్తున్నాయి. ఇక మన రాశి చక్రంలోని మూడవ రాశి మిథున రాశి. మీకు ఎంతో ఇష్టమైన క్రీడను ఆడడానికి, చూసి ఆనందించడానికి అవకాశం దొరుకుతుంది. మీరు డబ్బును పొదుపు చేయాలనే ఆలోచనను ఆచరణలోకి తీసుకువస్తారు. ఈరోజు మీ ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. ఇది ప్రయోజనకరమైన రోజు, కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మిమ్మల్ని తలదించుకునేలా చేయడం జరుగుతుంది. మీ స్నేహితులను చాలా కాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆనందంలో మీ గుండె వేగముగా కొట్టుకుంటుంది. సమయం వెనక పరిగెడతారు, కాబట్టి తెలివితేటలతో మీ సమయాన్ని వాడుకోండి. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామి ఒక అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదిస్తారు. అది మీ వైవాహిక జీవితంలోనే ఆనందమైన రోజు. ఈరోజు మీరు మాత్రమే అద్భుతంగా జీవించగలుగుతారు. ఈరోజు ఆరోగ్యం, సంపద, వైవాహిక జీవితం, ప్రేమ సంబంధిత విషయాలు, కుటుంబం మీకంతా అనుకూలంగానే ఉన్నాయి. ఇక మన రాశి చక్రంలోని నాలుగవ రాశి కర్కాటక రాశి. ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. కొత్తగా ధనం సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. మీ ఇంట్లో వాతావరణాన్ని మార్చే ముందు ఇతరుల అనుమతిని తీసుకోండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి కోపానికి గురవుతారు. అది మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. చాలా కాలం తర్వాత మీరు ఈరోజు కనుల నిండా నిద్రపోతారు. దీని తర్వాత మీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, ఉత్తేజంగా ఉంటారు. ఈరోజు మీ ఆరోగ్యం, సంపద, కుటుంబ, వైవాహిక విషయాలలో అనుకూలంగా ఉంటాయి. ఇక మన రాశి చక్రంలోని ఐదవ రాశి సింహరాశి. మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేస్తారు. అటువంటి వారు మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం మలుపు తిరుగుతుంది. వ్యాపారాలు ట్రెండింగ్, వారి లబ్ధి రావడం వల్ల వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి. మీ శ్రీమతితో భావోద్వేగాల, బ్లాక్మెయిల్ని, దోపిడీల్ని మానాలి. ఈరోజు ఖాళీ సమయంలో పనులను ప్రారంభించాలనే రూపకల్పన చేసి ప్రారంభించి పనులను పూర్తి చేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి కావాలనే మిమ్మల్ని గాయం చేయవచ్చు. దానితో కొంతకాలం మీరు అప్సెట్ అవ్వచ్చు. కానీ మీ నక్షత్ర గోచార ప్రకారం మీ స్నేహితులతోనే ఆనందంగా ఉంటారు. కానీ కొంతవరకు బాగుంటుందని గ్రహించండి. ఇక మన రాశి చక్రంలోని ఆరవ రాశి కన్యా రాశి. చాలా కాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
ఎవరు పిలని అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారు. వీరి యొక్క అదృష్టం మీ ఆర్థిక సమస్యలు తీరుస్తుంది. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయము. ఉన్న చోటునే ఉంటూ మిమ్మల్ని అనంతానికి కొత్త పరిచయంలోకి పడదోయగలవు. కానీ ఈరోజు మాత్రం మీరు మీ జీవిత భాగస్వామి చేతిలోంచి బయటపడే అవకాశం అసలు లేదు. కుటుంబంలోని మంచి వాతావరణాన్ని పెంపొందించడానికి మీరు ఈరోజు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇక మన రాశి చక్రంలో 7వ రాశి తులారాశి. సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి. ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు ధనార్జన చేస్తారు. మీ మాటలు కఠినంగా వాడతారు. మీ రోజువారీ యాంత్రిక జీవితానికి అడ్డుకట్ట వేసి మీ స్నేహితులతో బయటికి వెళ్ళండి. మీరు ఈరోజు ప్రేమలో పడి అపవిత్రం చేయగలదు. జాగ్రత్త. మీ చుట్టాలకి దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటికి వెళ్తారు. గ్రోసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి గురవుతారు. అయినప్పటికీ మీరు ఈరోజు ఏదో విషయంలో చింతిస్తూ ఉంటారు. ఇక మన రాశి చక్రంలోని 8వ రాశి వృశ్చిక రాశి. మీ శక్తిని అనవసరమైన విషయంలో ఆలోచించడానికి వ్యర్థం చేయకండి. దానికి సమయాన్ని వినియోగించకండి. ఆర్థిక సమస్యలకు ఈరోజు తెరదించుతారు. ఆర్థిక ప్రయోజనం పొందగలరు. మీ స్నేహితుల విషయంలో మీరు ఆందోళన చెందవచ్చు. మీరు చెప్పిన విషయం మీరు ప్రేమించిన వారికి దుఃఖం కలగజేస్తుంది. వారు మీపై కోప్పడచ్చు. మీరు తప్పును తెలుసుకుని వారికి శాంతింపచేయండి. ప్రయాణం అనేది ఆహ్లాదకరం, ఎంతో ప్రయోజనకరం. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు అనుభవించిన ప్రేమ జీవితం కష్టాలను మిమ్మల్ని మర్చిపోయేలా చేస్తుంది. మీ జీవితంలో ముఖ్యం కాని వారి మాటలు మీరు పట్టించుకోవద్దు. ఇక మన రాశి చక్రంలోని 9వ రాశి ధనస్సు రాశి. మీ యోగంతో ధనంతో రోజుని ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చూసుకోండి. ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. అది మీకు కలిసొస్తుంది. అతిథుల రాకతో మీ సాయంత్ర సమయం గడిచిపోతుంది. ఈరోజు త్వరగా ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళాలనుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడడం లేదా పార్కుకి వెళ్ళడం చేస్తారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు పెద్దగా అనుకూలించకపోవచ్చు. అతిగా నిద్రపోవడం మీ శక్తిని కోల్పోవడం చేస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండడానికి చూడండి. ఇక మన రాశి చక్రంలో 10వ రాశి మకర రాశి. ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. అలంకార నగలపై మదువ చేయడం వల్ల లాభం తెచ్చిపెడుతుంది. మీకు బాగా అవసరమైన వేళల్లో మీ స్నేహితులు మిమ్మల్ని నిరాశకు గురి చేసి అందుబాటులో లేకుండా పోవచ్చు. జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో సమయం గడపండి. మీ బంధువులు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు. మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు మీరు ఎక్కువ అవకాశం ఇస్తారు. ప్రతిరోజు లేవగానే సూర్యుడిని ప్రార్థించడం వల్ల మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఇక మన రాశి చక్రంలో 11వ రాశి కుంభరాశి. మీ వేగవంతమైన స్వభావాన్ని మిమ్మల్ని లక్ష్యం వైపు నడుపుతుంది. విజయం చేరుకోవాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలు మార్చుకోండి. ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది. చికాకు, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం దొరకడంతో ముగింపుకు వస్తుంది. మీ భావోద్వేగాన్ని అదుపు చేసుకోవడంతో సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఈరోజు సాయంత్రం చక్కనైన ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి. ఈరోజు మీ ప్రియమైన వారు మీ యొక్క ఆనందానికి, సంతోషానికి ముఖ్యమైన వారని గ్రహిస్తారు. ఇక మన రాశి చక్రంలోని 12వ రాశి మీనరాశి. మీ ఖర్చుధనాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. మీరు విద్యార్థులైతే మీ విదేశీలో చదువుకోవాలనే కోరికను మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని మీ పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయక తప్పదు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరచచ్చు. దాంతో కొంతకాలం దానికి మీరు అప్సెట్ అవుతారు. ఈరోజు రాశి ఫలితాలు విన్నారు కదా. మళ్ళా రేపటి రాశి ఫలితాలతో కలుద్దాం.
మీలో ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓం నమః శివాయ.